ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు నా నమస్కారం మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించినది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా అభివృద్ధి పదంలో ఉన్నత లక్షణాలు సాధించడానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీకోసం అనే పోర్టల్ను ప్రారంభించి ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతున్నది. మన ప్రభుత్వం పారదర్శకతో కూడిన సుపరిపాలనలో భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ గ్రామాలు మరియు పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి, అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు మన ప్రభుత్వం అంకుట దీక్షతో పనిచేస్తున్నది.